Right, friends. So today's current affairs, 11th July 2024. ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ న్యూస్లో ఉన్నాయని చెప్పాలి. ఎప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా వార్తల్లో ఉండేవి. ఈసారి ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. ఈ పర్టికులర్ డే నాడు. మనం ఎప్పుడు పీఎం గతిశక్తి ప్లాన్ అని పిలుస్తూ ఉంటాము. పీఎం గతిశక్తి లేదా పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. ఇది న్యూస్‌లో ఉంది. సింపుల్‌గా చెప్పేస్తాను. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రీమెంట్ అనేది న్యూస్‌లో ఉంది. గ్యారంటీగా అడుగుతాడు ఇది. ఎకానమీ రిలేటెడే. దెన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే 2024 న్యూస్‌లో ఉంది. దాని గురించి బ్రీఫ్‌గా చూసి ట్రెండ్స్ ఏంటో చూస్తాము. తర్వాత పారాదీప్ పోర్ట్ అనేది కూడా న్యూస్‌లో ఉంది. ఇది కూడా ఎకానమీలో భాగంగానే చూసుకోవాలి. ఆ తర్వాత ఎకానమీలో భాగంగానే గ్లోబల్ మారిటైమ్ డిస్కోర్స్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. దాని గురించి మాట్లాడుకుంటాము. ఒక సెంటర్ కూడా పర్టిక్యులర్‌గా మనం నేర్చుకుంటాము. ఇక నాకు బాగా అట్రాక్టివ్ అనిపించింది ఈరోజు ఏమిటి అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌లోని ఈ పూల వ్యర్థాలను రీసైకిల్ చేసేటటువంటి స్టార్టప్స్ గురించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇఫ్ యూ సీ దిస్ ఈస్ అవర్ పిఐబి వెబ్‌సైట్. ఫ్లోరల్ వేస్ట్ ఈస్ బూస్టింగ్ సర్క్యులారిటీ ఇన్ ద ఎకానమీ అని చెప్పి మీకిచ్చారు. ఫ్లోరల్ వేస్ట్ ఈస్ బూస్టింగ్ సర్క్యులారిటీ ఇన్ ఎకానమీ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనకు దేశంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ అన్నిట్లోనూ ఎస్పెషల్లీ గంగా నదిలో నిత్యం వేల టన్నుల ఫ్లవర్స్ అనేవి వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయి. ఈ వ్యర్థాలను రీసైకిల్ చేయటంలో కొన్ని స్టార్టప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి చాలా క్లియర్‌గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చారు. సపోజ్ ఫూల్ అనేటటువంటి స్టార్టప్ గురించి, ఇట్లా వేరియస్ స్టార్టప్స్ గురించి, హైదరాబాద్‌లో పనిచేసేటటువంటి హోలీ వేస్ట్ అనేటటువంటి స్టార్టప్ గురించి, ఇట్లా చాలా నీట్‌గా ఇవ్వడం జరిగింది. దాని గురించి మీకు ఈరోజు పెట్టడం జరిగిందనమాట ఇందులో. సో భారతదేశంలో ఈ ప్యూర్ పూల వ్యర్థాల రంగం ఎలా ఉంది? ఫ్లోరల్ వేస్ట్ రీసైకిల్ ఇండస్ట్రీ ఎలా ఉంది? అనే దాని గురించి ఇచ్చారు. చాలా సింపుల్‌గా నేను వాళ్ళు మెన్షన్ చేసినటువంటి స్టార్టప్స్‌ని డీటెయిల్డ్‌గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రెండే 2 అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఇది ఎక్స్‌పెక్టెడ్ వన్ అండి. 5జీ ఇంటెలిజెంట్ విలేజ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. ప్లస్ గెయిన్స్ స్కీమ్ 2024 గెయిన్స్ 2024 అనేది వార్తల్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రెండే అంశాలు. అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి మనమందరం ఈరోజు న్యూస్‌లో చూసాము. వార్తలు న్యూస్ పేపర్స్‌లో మహమ్మద్ అబ్దుల్ సమద్ కేస్ అనేది వార్తల్లో ఉంది. ముందుగా ఈ మహమ్మద్ అబ్దుల్ సమద్ కేస్ అంటే ఏంటోనో చూద్దాం. దీని నుంచే స్టార్ట్ చేద్దాం. Mahmoud Abdul Samad case. Case important for your examination. What is the case? The case is Muhammad Abdul Samad case. What is the subject matter అంటే సుప్రీం కోర్ట్ 10 జూలై 2024 ఏమని చెప్పింది ఈ మహమ్మద్ అబ్దుల్ సమద్ కేసులో విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని లేదా సిఆర్‌పిసిలోని సెక్షన్ 125 ప్రకారము భరణానికి అర్హులు లేదా మెయింటెనెన్స్‌కి అర్హులు అని చెప్పడం జరిగింది. ఈ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్‌పిసిని సెక్యులర్ ప్రొవిజన్‌గా భావిస్తారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలిజియన్ ఆఫ్ ది వుమెన్ ఇట్ అప్లికబుల్స్ టు ఆల్ రిలిజియన్స్ అన్నమాట. మహిళలకు వర్తిస్తుంది. వాళ్ళు ఏ మతస్థులని కాదు. సో, ఇట్స్ ఎ సెక్యులర్ ప్రొవిజన్ అని పేరుంది. అసలు విషయం ఏంటో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం 2 చట్టాల మీద అవగాహనలుండాలి. ఒకటి ముస్లిం మహిళలు విడాకుల హక్కుల రక్షణ చట్టం 1986లో తీసుకొచ్చింది. రెండోది సిఆర్‌పిసిలోని సెక్షన్ 125 ఈ రెండిటి మీద అవగాహన ఉన్నట్లయితే ఈ కేస్ గురించి అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ముస్లిం మహిళలు విడాకుల హక్కుల రక్షణ చట్టం ఏమని చెప్తుంది? ఎస్పెషల్లీ ఈ చట్టంలోని సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే, విడాకులు తీసుకున్న తన ముస్లిం భార్యకు ఇద్దత్ కాలంలో మాత్రమే పురుషుడు సహేతుకమైన మరియు న్యాయమైన భరణం చెల్లించాలి అని చెప్తుంది. ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం 1986 ఏం చెప్తుంది? ఆ చట్టంలోని సెక్షన్ 3 ఇద్దత్ కాలంలో మాత్రమే భార్యకి భరణము లేదా మెయింటెనెన్స్ చెల్లించాలి అని చెప్తుంది. ఇద్దత్ కాలము అంటే ఏమిటి? అంటే వెయిటింగ్ పీరియడ్.
ఒక 3 మంత్స్ పాటు విడాకులు తీసుకున్న తర్వాత 3 మంత్స్ పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దాన్ని ఇద్దత్ అని పిలుస్తాం. ఈ 3 మంత్స్ పీరియడ్ మాత్రమే పురుషుడు తన భార్యకి మెయింటెనెన్స్ లేదా భరణం అందిస్తే సరిపోతుంది అని ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం 1986 చెప్తుంది. మరి ఇద్దత్ కాలము లేదా 3 మంత్స్ పీరియడ్ ముగిసిన తర్వాత విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని కూడా అందులో ఉంది. అయితే సీఆర్‌పీసీలోని సెక్షన్ 125లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ వేరే. ఇందులో ఏమనుంది అంటే విడాకులు తీసుకున్న తన భార్యకు ఆమె విశ్వాసంతో సంబంధం లేకుండా, ఫెయిత్‌తో సంబంధం లేకుండా, రిలిజియన్‌తో సంబంధం లేకుండా నెలవారీ భరణాన్ని అందించాలని ఉంది. ఇప్పుడు డిఫరెన్సెస్ వస్తున్నాయి కదా! రెండిటికి మధ్య క్లాష్ వస్తుంది. ఇప్పుడు పురుషుడు ఏది ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఆటోమేటిక్‌గా మెయిల్ ఏం చేస్తాడు అంటే, ఈ ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం కింద భరణం చెల్లించను అని చెప్తాడు. కానీ కొంతమంది ముస్లిం మహిళలు సెక్షన్స్ 125 ఆఫ్ సీఆర్‌పీసీ ప్రకారము భరణాన్ని కోరవచ్చు. ఎందుకంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిత్ నెలవారీ భరణాన్ని అందించాలి అని చెప్తుంది కాబట్టి. సేమ్ ఈ సెక్షన్ 125 ఆఫ్ సీఆర్‌పీసీలోని నిబంధన బేస్ చేసుకొని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి దట్ ఈస్ మహమ్మద్ అబ్దుల్ సమద్ వైఫ్ ఏం చేసింది అంటే, ఫ్యామిలీ కోర్ట్‌లో సెక్షన్ 125 ప్రకారము భరణం చెల్లించమని కోర్టులో అప్లికేషన్ పెట్టింది. తన భర్త నుంచి భరణం ఇప్పించాల్సిందిగా కోర్టులో అప్లికేషన్ పెట్టింది. కానీ భర్త ఏమంటున్నారు అంటే, లేదు సీఆర్‌పీసీలోని సెక్షన్ 125 ప్రకారం కాకుండా 1986 చట్టం ప్రకారం తన భార్య నడుచుకోవాలని, 1986 చట్టము అనేది అది స్పెషల్ చట్టము. పర్సనల్ లా. ఇది క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్. పర్సనల్ లా అని సీఆర్‌పీఎస్‌సి నిబంధనలను అది ఓవర్ రూల్ చేయగలదని ఆయన వాదించడం జరిగింది. సో, ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం 1986 యాక్ట్‌కే ప్రయారిటీ ఉంటుంది. అది మా పర్సనల్ లా. దాని ప్రకారమే నేను భరణం చెల్లించటం లేదు. సీఆర్‌పీసీ అనేది దాన్ని సీఆర్‌పీసీలోని సెక్షన్ 125ని ఈ 1986 చట్టంలోని నిబంధన ఓవర్ రూల్ చేయగలదు అని ఆయన వాదించడం జరిగింది. ఇది కాస్త ఫ్యామిలీ కోర్ట్ నుంచి తెలంగాణ హైకోర్ట్‌కి పోవటం, తెలంగాణ హైకోర్టు భార్యనే సమర్థించటం, ఆ తర్వాత భర్త సుప్రీం కోర్ట్‌కెళ్ళటం జరిగింది. సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది అంటే, సెక్షన్ 125 సెక్షన్ 1986 చట్టమా అనేది భార్య ఇష్టం. ముస్లిం మహిళలకే ఉంటుంది. ఆమె సెక్షన్ 125 ప్రకారమైనా నడుచుకోవచ్చు. లేదా 1986 చట్టం ప్రకారమైనా నడుచుకోవచ్చు. అది ఆవిడ నిర్ణయానికే వదిలేయాలి. ఒక ముస్లిం మహిళ తనను తాను పోషించుకోలేని పరిస్థితి ఉందనుకోండి, ఆమె సెక్షన్ 125 ప్రకారం భరణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదు తనను తాను ఆర్థికంగా పోషించుకోగలిగే పొజిషన్‌లో తనుంటే 1986 చట్టం ప్రకారం ఆ ఇద్దత్ పీరియడ్ వరకే భరణం తీసుకోవచ్చు. అంతేకాని రెండిటికి క్లాష్ ఉందని భావించకూడదు. అలా అని 1986 యాక్ట్ ఓవర్ రూల్ చేస్తుందనే కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. మహిళ ఇష్టం అని చెప్పడం జరిగింది. మహిళల యొక్క పొజిషన్ గురించి ఈ తీర్పులో వాళ్ళకుండాల్సినటువంటి ఆర్థిక స్వాతంత్రం గురించి ఈ తీర్పులో స్పష్టంగా జడ్జిమెంట్ తీసుకురావడం జరిగింది. వార్తా పేపర్‌లో ప్రధానంగా ఇది రాసుకొచ్చారు. అయితే ఈ తీర్పుకి రాజ్యాంగ ప్రాతిపదిక ఏమిటి? అంటే ఆర్టికల్ 15(1) ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 15(1)లో ఏముంది? కేవలం మతం, జాతి, కులం, లింగం అండ్ పుట్టిన ప్రదేశం లేదా వాటిలో దేని ఆధారంగానైనా ఏ పౌరుడిపైన కూడా రాజ్యం వివక్ష చూపకూడదు చట్ట రూపంలో. సో, ఈ అంశాన్ని బేస్ చేసుకొనే సుప్రీం కోర్ట్ ఈ జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందనమాట. సో, ఫండమెంటల్ రైట్స్ కింద మీకీ ఈ కేస్ గురించి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లీజ్ రిమెంబర్ దట్ కేస్ నేమ్ ఇట్‌సెల్ఫ్, తర్వాత క్రక్స్ ఆఫ్ ది కేస్ అండ్ బెంచ్ ఎవరు, జడ్జిమెంట్ ఇచ్చినటువంటి న్యాయమూర్తుల పేర్లేమిటి? బివి నాగరత్న అండ్ జడ్జి గారు అగస్టిన్ జార్జ్ మసీహ్
వీళ్ళిద్దరితో కూడినటువంటి ద్విసభ బెంచ్ 2 హానబుల్ జడ్జెస్ ఈ జడ్జిమెంట్‌ని రిలీజ్ చేయడం జరిగింది. మీ క్వెషన్ ఎట్లైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో, దయచేసి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అవి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రెండే 2 ఉన్నాయని చెప్పాను కదా! ఒకసారి చూద్దాం. ఏమిటి ఇది అంటే 5G ఇంటెలిజెంట్ విలేజ్ అనేటువంటిది న్యూస్‌లో ఉంది. చాలా సింపుల్‌గా అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 5G నెట్వర్క్ అనేది గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి. సో దట్ గ్రామీణుల జీవితాలు మారాలి. పట్టణ ప్రాంతాల్లో ఉండాళ్ళే బెనిఫిట్ అవ్వకూడదు. ఈ 5G సాంకేతికత వల్ల. గ్రామాల్లో ఉండేవాళ్ళు కూడా ఫలాలను పొందాలి. సో దట్ డిజిటల్ ఇంక్లూసివ్‌నెస్ అనేది సాధించాలి. యాస్ వెల్ యాస్ ఆర్థిక వృద్ధిని సాధించాలి అనే ఉద్దేశంతోటి 5G సాంకేతికతను గ్రామాల వరకు తీసుకెళ్లే ఉద్దేశంతోటి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రారంభించినటువంటి కార్యక్రమమే 5G ఇంటెలిజెంట్ విలేజ్. ఇది ఇంపార్టెంట్. ఎవరి కార్యక్రమం? డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. సింపుల్ 2 లైన్స్‌లో క్లోజ్ చేసుకోండి. ఎక్కువొద్దు. ఇక గెయిన్స్ 2024 గెయిన్స్ అంటే జీఆర్ఎస్‌సి యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ నర్చరింగ్ స్కీమ్ అని అర్థం. జూలై 10, 2024న ప్రారంభించబడింది. ఏంటి ఇది అంటే షిప్ యార్డ్స్ ఉంటాయి కదా! దేశంలో చాలా షిప్ యార్డ్స్ ఉన్నాయి. ఈ షిప్ యార్డ్స్ ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం స్టార్టప్‌లను ప్లస్ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే ఉద్దేశంతోటి. ఇవి రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంటాయి షిప్ యార్డ్స్. ఈ షిప్ యార్డ్స్ ఎదుర్కొనేటటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏం చేయబోతున్నారు గెయిన్ స్కీమ్‌లో స్టార్టప్‌లను, ఎంఎస్ఎంఈలని ప్రోత్సహించబోతున్నారు. స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు ఏదైనా కొత్త ఐడియాలతోటి వస్తే వాటికి ఫండింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తారు. సో థట్ మన దేశంలో షిప్ యార్డ్‌లను, నౌకా నిర్మాణ పరిశ్రమను బలోపేతం చేయనున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇంతకీ మన దేశంలో ఫేమస్ షిప్ యార్డ్ ఏమిటి అంటే దిస్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ ఏ ప్రభుత్వ రంగ సంస్థ. ఎక్కడుంది? ఈ గార్డెన్ రీచ్ అండ్ షిప్ బిల్డర్స్ ఇంజినీర్స్ లిమిటెడ్ అంటే కోల్‌కతాలో ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ షిప్ యార్డ్‌లలో ఇది ఒకటి. కమర్షియల్ షిప్పులని ప్లస్ నౌకాదళానికి ఇండియన్ నేవీకి చెందినటువంటి షిప్‌లని నిర్మిస్తుంది. రిపేర్ కూడా చేస్తుంది. ఎక్కడుంది? కోల్‌కతాలో ఉంది. ఎప్పుడు ఏర్పాటయిందంటే 1884లో హుగ్లీ నది ఉంది గదా! దాని తూర్పున ఒక చిన్న ప్రైవేట్ యాజమాన్య సంస్థగా ఏర్పడింది. అయితే 1960లో భారత ప్రభుత్వం దీన్ని నేషనలైజ్ చేసింది. అంటే మొత్తం కొనుగోలు చేసింది దాంట్లో ఉన్నటువంటి ఓనర్‌షిప్‌నంతా కూడా. సో, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 2 అంశాలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి సంబంధించి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఫ్లోరల్ వేస్ట్‌ని రీసైకిల్ చేయటం కోసం కొన్ని స్టార్టప్‌లు మన దేశంలో పనిచేస్తున్నాయి. ఆ ఫ్లోరల్ వేస్ట్‌ని రీసైకిల్ చేస్తున్నటువంటి స్టార్టప్‌ల గురించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో రాసుకొచ్చారు. ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ అని జెప్పి ఒకటి వార్తల్లో ఉంటుంది. రిపీటెడ్‌గా వార్తల్లో ఉంటుంది. సర్క్యులర్ ఎకానమీ. ఏంటి సర్క్యులర్ ఎకానమీ అంటే మెటీరియల్స్ అండ్ ప్రొడక్ట్స్ సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు వినియోగంలోగా ఉండేలాగా చేసేదే సర్క్యులర్ ఎకానమీ. రీసైకిల్ చేయాలి, రీయూజ్ చేయాలి, రెడ్యూస్ కూడా చేయాలి వినియోగాన్ని. సో, వినియోగం వీలైనంత వరకు ఆ ప్రొడక్ట్ ఎక్కువ కాలం పాటు వినియోగంలాగా చేసేలాగా చేసేదే సర్క్యులర్ ఎకానమీ. సింపుల్‌గా చెప్పాలి అంటే. ఈ ఫ్లోరల్ వేస్ట్‌ని కూడా వీలైనంత ఎక్కువగా ఒక్కసారి ఫ్లవర్స్‌ని మనం టెంపుల్స్‌లోనో, లేకపోతే నదుల్లోనో పడేస్తే చాలా ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ ఉంటాయి అని పీఏబీలో రాసుకొచ్చారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎస్పెషల్లీ టెంపుల్స్ నుంచి సేకరించినటువంటి పూల వ్యర్థాలని సాధారణంగా ఏం చేస్తారు అంటే ల్యాండ్ ఫిల్స్‌లో కానీ లేదా రివర్స్‌లో కానీ వృధాగా పడేస్తే అనేక రకాల ఆరోగ్యాలతో పాటు జలచరాలకు కూడా హాని జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది సంభవిస్తుంది. యూఎన్ క్లైమేట్ చేంజ్ నివేదిక ప్రకారం ఇదంతా కూడా పీఐబీలోనే క్లియర్‌గా ఇవ్వటం జరిగింది మీకు. యూఎన్ క్లైమేట్ చేంజ్ నివేదిక ప్రకారం ఇక్కడ ఇచ్చారు చూడండి.
ఇక్కడ మీకు క్లియర్‌గా ఇదిగోండి. యూఎన్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ ప్రకారము ఇచ్చారు చూడండి. గంగా రివర్‌లోనే 8 మిలియన్ టన్స్ ఆఫ్ ఫ్లోరల్ వేస్ట్ యాన్యువల్‌గా కలుస్తుందట. ఒక గంగా రివర్‌లోనే 8 మిలియన్ టన్స్. సో, యూఎన్ క్లైమేట్ చేంజ్ నివేదిక ప్రకారం ఒక గంగా నదిలోనే సంవత్సరానికి 8 మిలియన్ టన్నుల పూల వ్యర్థాలు కలుస్తున్నాయి. కానీ ఈ ఫ్లవర్స్ వేస్ట్‌ని ఫ్లవర్ వేస్ట్‌ని రీసైకిల్ చేసుకున్నట్లయితే సేంద్రియ కంపోస్ట్ తయారైతుంది. ఆర్గానిక్ కంపోస్ట్, సోప్స్ తయారు చేయొచ్చు, క్యాండిల్స్ తయారు చేయొచ్చు అండ్ అగరబత్తీలు ఇలాంటి విలువైన ప్రొడక్ట్స్‌ని తయారు చేయొచ్చు. సో, ఈ దిశగా మన దేశంలో పనిచేస్తున్నటువంటి వివిధ రకాల సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి, స్టార్టప్స్ గురించి పీఐబీలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడతాం. ముందుగా 'శివ్ అర్పణ్' అనే స్వయం సహాయక బృందం గురించి ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో స్పష్టంగా రాయటం జరిగింది. 'శివ్ అర్పణ్' ఇదిగోండి ఇక్కడ రాసుకొచ్చారు. 'శివ్ అర్పణ్' ఇదిగోండి 'శివ్ అర్పణ్' సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గురించి రాసుకొచ్చారు. ఈ మహంకాళి టెంపుల్‌లో ఒకసారి ఇక్కడ మీకు పిక్చర్‌లో ఉంది చూడండి. 5-6 టన్స్ ఆఫ్ ఫ్లోరల్ అండ్ రిలీజియస్ వేస్ట్ ప్రొడ్యూస్డ్ డైలీ. రోజుకు 5-6 టన్నుల ఫ్లోరల్ అండ్ రిలీజియస్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుద్దంట ఉజ్జయిన్‌లోని మహంకాళేశ్వర్ టెంపుల్‌లో. దీంట్లో 41,250 ఇన్సెన్స్ స్టిక్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు వీటితోటి. సో, ఈ దిశగా పనిచేస్తున్నటువంటి స్వయం సహాయక సంఘం ఏది అంటే 'శివ్ అర్పణ్' అనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడాలి. ఈ 'శివ్ అర్పణ్' అనే స్వయం సహాయక బృందం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం యొక్క పూల వ్యర్థాలను రీసైకిల్ చేయటంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా 'ఆలివ్ ప్యూర్ నేచర్' అనేటటువంటి ఒక స్టార్టప్ సిద్ధివినాయక ఆలయం యొక్క పూల వ్యర్థాలని రీసైకిల్ చేయటంలో కృషి చేస్తూ ఉంది. అండ్ ఫూల్ అనేటటువంటి స్టార్టప్ కూడా మనకి కాన్పూర్‌లో పనిచేస్తుందని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి చూడండి ఫూల్ పీహెచ్ఓఓఎల్ ఇది కూడా కాన్పూర్‌లో పనిచేస్తుంది. సో, ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వివిధ దేవాలయాల పూల వ్యర్థాలను సేకరిస్తుంది ఇది. సేకరించి చూడండి యానిమల్ లెదర్ ఉంటుంది కదా! లెదర్‌ని యానిమల్ స్కిన్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఈ యానిమల్ స్కిన్‌కి ప్రత్యామ్నాయమైనటువంటి ఫ్లెదర్‌ని ఇది అభివృద్ధి చేసింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఫ్లదర్ ఇదిగోండి లెదర్ బదులు ఏం తయారు చేసింది? ఫ్లోరల్ వేస్ట్‌తో తయారైంది కాబట్టి ఫ్లదర్ అయింది. ఏది తయారు చేసింది? కాన్పూర్ బేస్డ్ ఫూల్ అనేటటువంటి స్టార్టప్. దీనికి గాను పెటాస్ బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ అయినటువంటి ది వెగాన్ వరల్డ్ అనే అవార్డ్‌ను పొందింది ఇది. వెరీ ఇంపార్టెంట్. వెరీ రేర్ క్వెషన్. ఫ్రేమ్ చేస్తే మాత్రం తెలుసుకున్నోళ్ళకే మార్కొస్తుంది తప్ప ఇతరులకు రాదు. సో, పెటా యొక్క వేగన్ వరల్డ్ అవార్డ్ కూడా దీనికి దక్కింది ఫర్ ది ఇన్నోవేషన్ ఆఫ్ లెదర్. దెన్ హోలీ వేస్ట్ అనేటువంటి స్టార్టప్ హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఇది కూడా వివిధ దేవాలయాల నుంచి ఫ్లోరల్ వేస్ట్‌ని తయారు చేస్తుంది. ఆరూహి అనే స్టార్టప్ ఢిల్లీ నుంచి పనిచేస్తుంది. సో, ఇవన్నీ కూడా ఫ్లోరల్ వేస్ట్‌ని రీసైకిల్ చేస్తూ వలయాకార ఆర్థిక వ్యవస్థ లేదా సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి దోహదం చేస్తున్నాయి. పీఏబీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక ఇవన్నీ కూడా ఎకానమీ అప్డేట్సే ఇక. వీటి గురించి మాట్లాడదాం ఎకానమీకి సంబంధించినవి. ఇప్పుడు పీఎం గతిశక్తి ప్లాన్ గురించి మనం పదే పదే వార్తల్లో వింటుంటాం. దీన్నే పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఏంటి గతిశక్తి? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 21 అక్టోబర్ 2021 ఈ పీఎం గతిశక్తి లేదా పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కి ఆమోదం తెలపడం జరిగింది. ఎందుకు అంటే మన దేశంలో వివిధ రకాల ఆర్థిక మండలాలున్నాయి. ఎకనామిక్ జోన్స్ లేదా పారిశ్రామిక నగరాలు అనుకోండి ఇంకా సింపుల్‌గా. ఈ పారిశ్రామిక నగరాలకు మల్టీ మోడల్ కనెక్టివిటీని పెంచడం కోసం. మీకు పీఎం గతిశక్తి అనగానే మీకు గుర్తు రావాల్సిన వర్డ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే ఏంటి? భిన్న రకాల మౌలిక సదుపాయాలు ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించినవి. భిన్న రకాల
ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పించడం. దట్ ఈస్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. రైల్వేల ద్వారాను, రోడ్ల ద్వారాను, పోర్టుల ద్వారాను, జలమార్గాల ద్వారాను, విమానాశ్రయాల ద్వారాను, మాస్ ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి 7 రకాల కనెక్టివిటీని, కనెక్టివిటీకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడం కోసం ఈ పీఎం గతిశక్తిని 2021లో తీసుకురావడం జరిగింది. ఎన్నున్నాయి మొత్తం? 7 ఇంజిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 7 ఇంజిన్స్. అయితే ఈ స్కీమ్ యొక్క అమలును పర్యవేక్షించే సంస్థ లేదా గ్రూప్ లేదా వర్కింగ్ బాడీ ఏది అంటే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్. నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అనేది పీఎం గతిశక్తి యొక్క అన్ని ప్రాజెక్టులను ఇవాల్యుయేట్ చేస్తుంది. ఒక ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసర్ ఆధ్వర్యంలోని ఈ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఈ పీఎం గతిశక్తి యొక్క అన్ని ప్రాజెక్టులను మూల్యాంకనం చేస్తుంది. సో, ఇంతవరకు చాలు. మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడానికి 21 అక్టోబర్ 2021న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. 7 ఇంజిన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఇక బడ్జెట్ ఎంత, ఏంటి అదనేది కోర్‌లో చూద్దాం. ఇక మ్యూచువల్ రికగ్నిషన్ గ్రూప్. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ క్వెషన్ ఫ్రమ్ దిస్ ఏరియా. మ్యూచువల్ రికగ్నిషన్ గ్రూప్ అగ్రీమెంట్. మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రీమెంట్ భారత్ మరియు తైవాన్‌ల మధ్య ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎగుమతుల కోసం 8 జూలై 2024 నుంచి అమల్లోకొచ్చింది. మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రీమెంట్ అనగానే మీకు సేంద్రియ ఉత్పత్తులు లేదా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గుర్తు రావాలి. విత్ రిఫరెన్స్ టు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆర్ సేంద్రియ ఉత్పత్తుల కోసం ఉద్దేశించినటువంటి మొదటి బైలాటరల్ అగ్రీమెంట్ ఇది. భారతదేశం వైపు నుంచి ఈ ఒప్పందాన్ని అమలు చేసే ఏజెన్సీ ఏది అంటే అపెడా, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని ఇస్తాడు. తప్పవుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. చాలా సార్లు అడిగాడు. యూపీఎస్సీలో కూడా అడిగాడు. ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటాడు. లేదా రూరల్ డెవలప్‌మెంట్ కింద పనిచేస్తుంది అంటాడు. తప్పు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది ఎపెడా అనేది. ఎపెడా మీద క్వెషన్స్ వస్తూ ఉంటాయి. మీ కోర్ ఎకానమీ చదువుకునేటప్పుడు ఎపెడా గురించి కంపల్సరీ నేర్చుకోవాలి. సరే, ఈ ఒప్పందం నుంచి కేవలం ఒక దేశమే బెనిఫిట్ అవుతుందంటే, 2 దేశాలకు సంబంధించినటువంటి సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతిని సులభతరం చేస్తుంది కాబట్టి, 2 దేశాలు బెనిఫిట్ అవుతాయి ఈ ఒప్పందం మూలంగా. కేవలం ఇండియానో లేకపోతే తైవానో బెనిఫిట్ అవుతుందంటే తప్పు. 2 దేశాలు బెనిఫిట్ కాబోతున్నాయి. 2 దేశాల యొక్క సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతిని ఇది ఫెసిలిటేట్ చేస్తుంది ఈ అగ్రీమెంట్. దెన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. మన దేశంలో ఒక 88 పారిశ్రామిక ముఖ్య కేంద్రాలు. హౌ మెనీ? 88 ఇండస్ట్రియల్ సెంటర్స్‌లో విస్తరించి ఉన్నటువంటి 317 మార్కెట్ల నుంచి సేకరించిన రిటైల్ ధరల ఆధారంగా తయారు చేసే సూచికే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. దీని బేస్ ఇయర్ 2016 ఫ్రెండ్. 2016 ఈస్ ద బేస్ ఇయర్. ఏ ఇండెక్స్‌కైనా సరే ఒక బేస్ ఇయర్ ఉండాలి. బేస్ ఇయర్ ఉంటేనే ఇండెక్స్ నంబర్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి సాధ్యమవుతుంది. దీనికి బేస్ ఇయర్ ఏది అంటే 2016. సరే, ఈ 88 ఇండస్ట్రియల్ సెంటర్స్‌లో ఉన్నటువంటి 317 మార్కెట్ల నుంచి సేకరించిన రిటైల్ ధరల సమాచారం ఆధారంగా తయారు చేస్తారు ఈ సూచికనన్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారంటే ప్రతి నెల రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు అంటే లేబర్ బ్యూరో అనేటటువంటి కార్యాలయం. లేబర్ బ్యూరో రిలీజ్ చేస్తుంది. ఈ లేబర్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ కింద పనిచేసేటటువంటి ఒక అనుబంధ కార్యాలయం. ప్రతి నెల రిలీజ్ చేస్తుంది అంటున్నారు కదా! ఏ మంత్‌కు సంబంధించిన రిలీజ్ వచ్చింది అంటే మే 2024 సంబంధించినటువంటి ఆహ్, ఇండెక్స్ న ఆహ్, ఆహ్, ఇండెక్స్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రావడం జరిగింది. దీంట్లో ఏం చెప్తారంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇన్‌ఫ్లేషన్ గురించి మాట్లాడతారు. ఇయర్ ఆన్ ఇయర్ ఇన్‌ఫ్లేషన్ అంటే ఈ మే 2024కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా! ఎగ్జాక్ట్‌లీ ఏం చేస్తారంటే మే 2023కి తో పోలుస్తారనమాట. మే 2023లో ఈ సీపీఏ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? లేదా డిక్రీజ్ అయింది? అనేటటువంటి కంపారిజన్‌ని ఇయర్ ఆన్ ఇయర్ ఇన్‌ఫ్లేషన్ కంపారిజన్ అని పిలుస్తాము.
లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు 3.86% పెరిగింది. ఓకేనా? ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ట్రెండ్? ఇటు సైడ్ రేట్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ తీసుకున్నారు. 4.55, 5.06 ఇట్లా రేట్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్. ఇక్కడ మంత్స్ తీసుకున్నారు. మే 2023, తర్వాత జూన్, జూలై అట్లా అట్లా తీసుకొచ్చి జనవరి 2024 స్టార్ట్ అయ్యి తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఒకసారి మీరు గ్రాఫ్ ఇక్కడి నుంచి క్వెషన్ ఫ్రేమ్ చేయొచ్చు ఎగ్జామినర్. గ్రాఫ్ చూస్తే మే 2023 స్టార్టింగ్‌గా భావిస్తే 4.42 ఉంది. సడెన్‌గా ఆ వెరీ నెక్స్ట్ మంత్స్‌లో అంటే జూన్, జూలై లలో విపరీతంగా పెరిగింది. జూన్, జూలైలో ఆల్‌మోస్ట్ ఆల్ 7.4%కెళ్ళింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 7.54% ఉంది అనుకోవాలి. ఇప్పుడు మాత్రం 3.86% ఉంది. అంటే తగ్గుతూ వస్తుంది క్రమేపీ. ఆల్‌మోస్ట్ ఆల్ తగ్గుతూ వస్తుంది. కాకపోతే కొంచెం జిగ్‌జాగ్ ఉంది చూడండి. తగ్గింది, పెరిగింది. త పెరిగింది, తగ్గింది, పెరిగింది. మళ్ళీ తగ్గింది. జిగ్‌జాగ్ ఉంది. ఆల్‌మోస్ట్ ఆల్ కానీ ఓవరాల్‌గా చూస్తే తగ్గుతూ వస్తుంది జూలై నుంచి కదా! ఇటీవల ట్రెండ్ అయితే ఇంకా బాగా ఫిబ్రవరి నుంచి బాగా తగ్గుతూ వస్తుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ట్రెండ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక 'పారదీప్ పోర్ట్' అనేది న్యూస్‌లో ఉంది. 'పారదీప్ ఓడరేవు' అనేది ఎక్కడ ఉంది అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. మహానది బంగాళాఖాతానికి కలిసే ప్రదేశానికి దగ్గరలో ఉంటుంది ఇది. ఇదొక సహజమైన ఓడరేవు. చాలా లోతుగా ఉంటుంది కూడాను. ఇన్‌ఫాక్ట్ కోల్‌కతా పోర్ట్‌కి, విశాఖపట్నం పోర్ట్‌కి మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైన ఓడరేవు ఇది. ఇది 2024, 25 ఆర్థిక సంవత్సరం మొదటి 100 రోజుల్లో ఎంత కార్గోని డీల్ చేసింది అంటే 41,000,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్గోని డీల్ చేసింది. సో, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ రూపంలో ఇది డీల్ చేసినటువంటి మొత్తం ఎంఎంటీ 41.12. సో, ఇది రికార్డ్ అన్నమాట. ఫస్ట్ 100 డేస్‌లో ఇంత కార్గోని ఎప్పుడు డీల్ చేయలే. అంటే ఎకానమీ బాగా పుష్‌గా మూవ్ అవుతుంది అని అర్థం ఫ్రెండ్స్. సో, 100 days since our beginning of FY 24-25, 41.12 MMT cargo handling. ఇది లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే 4.78% గ్రోత్ గుర్తుపెట్టుకోవాలి. ఇక గ్లోబల్ మారిటైమ్ డిస్కోర్స్ అని చెప్పేసి ఒకటి న్యూస్‌లో ఉంది. మనకి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటుంది. దానికి కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. 132వ సమావేశం ఇది. జూలై 8న స్టార్ట్ అయింది లండన్‌లో. జూలై 12 వరకు కొనసాగుతుంది ఈ కౌన్సిల్ సమావేశాలు. ఐఎంఏ యొక్క కౌన్సిల్‌లో భారత్ ఒక సభ్యదేశం. ఐఎంఓ కౌన్సిల్ సమావేశంలో భారత్ పాల్గొని భారత్ ప్రస్తావించిన సమస్య ఏమి ఈ కౌన్సిల్ సమావేశాల్లో అంటే సీఫేరర్ అబాండన్మెంట్ అనే సమస్యను గురించి కౌన్సిల్‌లో భారత్ ప్రస్తావించడం జరిగింది. సీఫేరర్ అబాండన్మెంట్ అంటే ఏమిటి అంటే, ఈ సముద్ర రవాణాలో పాల్గొనేటటువంటి నావికులకు కనీస సౌకర్యాలు, కనీస ప్రాథమిక వసతులు కల్పించకుండా, అంటే వేతనాలు కానీ, వాళ్ళు సరిగ్గా జీవించడానికి అవసరమైన బేసిక్ ఫెసిలిటీస్ గాని ఇవ్వకుండా, ఓడ యజమానులు, షిప్ ఓనర్స్ వాళ్ళను ఒక రకంగా తృణీకరించే పరిస్థితిని సీఫేరర్ అబాండన్మెంట్ అంటాము. ఇది వన్ ఆఫ్ ది మేజర్ హ్యుమానిటీ ఇష్యూ ఇన్ ద వరల్డ్. వీళ్ళ స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఐఎంఓ కౌన్సిల్‌లో భారత్ ఈ సీఫేరర్ అబాండన్మెంట్ అనే సమస్య గురించి ప్రస్తావించడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ ఈ సీఫేరర్ అబాండన్మెంట్ అనే సమస్యను పరిష్కరించడం కోసం ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఒక వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసింది. దాన్ని జాయింట్ ట్రైపార్టియేట్ వర్కింగ్ గ్రూప్ అని పిలుస్తాము. దీంట్లో 8 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో భారత్ కూడా ఒకటి. ఈ గ్రూప్ ఈ జాయింట్ ట్రైపార్టియేట్ వర్కింగ్ గ్రూప్ నావికుల సమస్యలను మరియు సముద్ర కార్యకలాపాల్లో మానవత్వాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే పీఐబీలో మీకు సౌత్ ఏషియన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ మారిటైమ్ ట్రాన్స్‌పోర్ట్ సేస్ స్మార్ట్ అని చెప్పేసి దీని గురించి రాసుకొచ్చారు. ఇన్‌ఫాక్ట్ ఈ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా భారత్ ప్రతిపాదించింది ఐఎంఓ కౌన్సిల్ సమావేశాల్లో. దీని గురించి బ్రీఫ్‌గా మాట్లాడదాం. ఇదొక ప్రాంతీయ కేంద్రం. భారత్ మరియు దక్షిణాసియాలో
సముద్ర రంగాన్ని టెక్నాలాజికల్‌గా డెవలప్ చేయటము. ప్లస్ పర్యావరణ పరంగా సుస్థిరంగా మార్చడం కోసము. ప్లస్ డిజిటల్ నైపుణ్యం కలిగిన పరిశ్రమగా మార్చడం కోసము దీన్ని ఏర్పాటు చేయాలనేది భారత్ ప్రస్థ భారత్ యొక్క ఉద్దేశ్యం. అంతే కాకుండా ఇది గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను షిప్పింగ్ ఇండస్ట్రీతో కూడా చాలా గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. వాటిని తగ్గించడము, సాంకేతిక సహకారాన్ని ఆ దిశగా పెంపొందించుకోవటము, సామర్థ్యాన్ని పెంపొందించుకోవటము, డిజిటల్ పరివర్తనపై దృష్టి సారించడం కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేయాలనేది భారత్ ప్రతిపాదిస్తున్నటువంటి అంశం. సో, ఇవండి ప్రధానంగా కరెంట్ సైన్స్, టెక్నాలజీ, ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్. ఏపీ ఎకానమీ రిలేటెడ్ ఏమి లేవు మనకి. సో, వీటిని యాస్ ఇట్ ఈస్‌గా మీకు ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చాను. ఇంగ్లీష్‌లో చదవగలిగే వాళ్ళు కేవలం ఇంగ్లీష్‌లోనే చదువుకోండి. ఎలాంటి తేడా ఉండదు దానికి దీనికిను. తెలుగులో చదువుకోగలిగే వాళ్ళు తెలుగులో చదువుకోండి. రెండిటిని ప్రింట్ తీసుకొని హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి వీడియోని చూసుకొని వీక్లీ మీరు రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీని తర్వాత నేను ఇప్పుడు కోర్ టాపిక్స్ కూడా మాట్లాడతాను. మీకు ఈ కోర్ టాపిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను కోర్ క్లాస్ తీసుకుంటాను. మీకు ఇంతకు ముందే నేను చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ 2023ని బేస్ చేసుకుందాము. దీంట్లో ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకొని చెప్తాను అని చెప్పాను. సో, దీన్ని బేస్ చేసుకొని ఈరోజు కోర్ ఎస్ఎన్‌టి క్లాస్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద రాస్తున్నారు ఫ్రెండ్స్. దయచేసి ఎవరు రాయొద్దు. స్క్రీన్ మీద రాయొద్దని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినా గాని యూ ఆర్ రైటింగ్ ఆన్ స్క్రీన్. వన్ సెకండ్.